నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే జనసేన భవిష్యత్ ఏంటి? 2019లో ఒక్క సీట్ నుంచి 2024 ఎన్నికల్లో 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన 21 చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించి అరుదైన రికార్డ్ నెలకొల్పింది. అసలు పార్లమెంట్లో జనసేన పేరే వినిపించని తరుణంలో 2 ఎంపీ సీట్లు సాధించింది. ఇటు శాసనమండలిలోనూ జనసేనకు ప్రాతినిధ్యం దక్కింది. 2029 ఎన్నికలకు జనసేనను ఎలా సమాయత్తం చేయాలి, క్యాడర్ ఎలా బిల్డప్ చేయాలి అనే కీలక అంశాలపైన జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగుగా పవన్ కళ్యాణ్ మాస్టర్ స్కెచ్ వేశారు. అదే త్రిశూల వ్యూహం. అయితే జనసేనాని రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. 3 దశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ వ్యూహం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఈ త్రిశూల వ్యూహం 3 ప్రధాన అంశాలపైన సాగుతుందని చెప్తున్నారు. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబంధాలు, ఈ మూడింటి చుట్టూ ఈ త్రిశూల వ్యూహం నడుస్తుందని అంటున్నారు. మొదటిగా ప్రభుత్వ వ్యూహాల్లో చురుగ్గా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించడమే కాకుండా జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. రెండవది పార్టీని బలపరచడం. ఎన్నికల తర్వాత కూడా క్యాడర్ మోటివేషన్ నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలు ఇచ్చి పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపైన వెంటనే స్పందించడం, ఇవన్నీ ఈ వ్యూహంలో భాగం అంటున్నారు. అయితే ఈ వ్యూహం అమల్లో సవాళ్లు ఎక్కువగానే ఉంటాయి. కూటమిలో సమతుల్యత కాపాడటం, ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన పార్టీ తరపున గ్యారంటీ ఇవ్వటం, అంతర్గత అసంతృప్తిని అదుపులో ఉంచడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన పరీక్షలుగా మారాయి. జనసేన త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలైతే పార్టీ కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీగా ఈ వ్యూహాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రజల్లో అనుబంధం కొనసాగిస్తూనే ప్రభుత్వంలో తన పాత్రను నిరూపించుకోవటం, ఇదే ఈ త్రిశూల వ్యూహం అంటున్నారు. కూటమి భాగస్వామ్యం చీల్చేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. అందుకే కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తాం, భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం అనే సందేశాన్ని ప్రజలకు 3 పార్టీల కార్యకర్తలు అందించనున్నారు. 3 పార్టీలు కలిసి ఉండటం చారిత్రాత్మక అవసరం అనే భావంలో ప్రజలని తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఉంటుందని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. 3 పార్టీలు కలిసే ఉంటాయని, అందులో అనుమానమేమీ పెట్టుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. అంటే జనసేన ఈ 15 ఏళ్లు కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్ నిలకడగా అభివృద్ధి సాధించాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరమని, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల రీత్యా టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన ముందుకు నడుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పార్టీని ముందుకు నడిపించడంలో యువతదే కీలక పాత్ర. ఆ యువశక్తిని ముందుకు నడిపించేందుకు పవన్ కళ్యాణ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. సోషల్ మీడియాలో మహిళలపై పెడుతున్న పోస్టుల వల్ల ఎదురవుతున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, యువతకు ఉపాధి అవకాశాలు అండ్ మహిళల భద్రత గురించి కూడా జనసేన ఫోకస్ పెట్టింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన చేసినప్పుడు కార్యకర్తలు ఇంట్లో బస చేయాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలి. జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించాలంటున్నారు. యువతను పార్టీ కార్యక్రమాల్లో, సోషల్ మీడియాల్లో ప్రచారాల్లో పాల్గొనేలా చేయాలని నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల బాధ్యత కీలకమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే తరచూ వారితో మాట్లాడాలని, వారి సూచనలు స్వీకరించాలని కూడా యోచిస్తున్నారు. టీడీపీ, బీజేపీ నేతలతో సమన్వయం కూడా చర్చకు వచ్చింది. రాబోయే 3 ఏళ్లు జనసేనకు కీలకంగా భావిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ త్రిశూల వ్యూహం ఇప్పటి వరకు సమతుల్యతతో సాగుతుంది. కానీ ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అయితే మాత్రం జనసేన బలోపేతం అవుతుందని అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా మీరేం చేయాలో, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.